బాంబు స్క్వాడ్స్ కూడా చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రషీద్ ఎవరైతే దారుణ హత్యకి గురైనటువంటి రషీద్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏంటి, ఎలా జరిగింది అనుకుంటున్నారు? పాత గొడవలైనా లేకపోతే పొలిటికల్గానే నిజంగానే ఇన్వాల్వ్మెంట్? పాత గొడవలు ఏం లేవండి. మా వాడికి అసలు మాకు తెలియదు, వాడు ఎవడో కావాలని చేశారు, కక్ష సాధింపు చేశారు. పార్టీ గొడవలు ఇవన్నీ. మా వాడేమో ముందు ఉంటాడు, వైసీపీలో ముందుండి ఏదన్నా కార్యక్రమాలు నడుపుతూ ఉంటారు. అలాంటి వాడిని వాడు తగాదాలు పోయేవాడు కాదు, మంచి ఏం చేసేవాడు కాదు. ఏదన్నా సహాయం చేసేవాడే కానీ, న్యాయం చేసేవాడే కానీ తగాదాలు పోయేవాడు కాదు. అలాంటి పట్టుకొని దారుణంగా నరికి చంపారండి. 10 దెబ్బలు కర్రలతో కొట్టినా పర్వాలేదు కానీ ఈ విధంగా నరకటం అనేది చరిత్రలో ఎక్కడా లేదు. ఇంతవరకు మేము చూడలేదు వినుకొండ టౌన్లో. అలాంటిది దారుణంగా చెప్పారు. రషీద్ జిలానీ మిత్రులుగానే ఉండేవాళ్ళు అనే విధంగా కూడా చెప్తున్నారు. ఉండేవాళ్ళు లేదా? వాడు అసలు మనకు తెలియదు, అతను ఎవరో మావాడెవడో తెలియదు. అసలు వాడికి ఏం సంబంధం లేదు. వాడెవడో చిలకరుపేటను ఉండేవాడు. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ రౌడీజం చేసేవాళ్ళు. 3 అన్నదమ్ములు వాళ్ళు 3 దాంట్లో చేరి దారుణంగా ఈ విధంగా పార్టీలో చేరి వాళ్ళు మమ్మల్ని కావాలని టార్గెట్ చేసి మా అబ్బాయిని చంపారు. అది సార్. మీకు పరామర్శ కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. మీకు ఒక ఓదార్పు కానీ లేకపోతే మీకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతుందనే విధంగా అనుకోవచ్చు? ధైర్యాన్ని ఇచ్చే ప్రసాదం చేస్తారండి. మా జగన్మోహన్ రెడ్డి అంటే మా వాడికి ప్రాణం సార్. మా వాడు జగన్మోహన్ రెడ్డి అంటే అసలు ఎంత దూరమైన హైదరాబాద్లో ఉండి కూడా ఉద్యోగం చేస్తూ కూడా అది మానుకొని జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చాడండి వినుకొండకి. ఈ విధంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద మాకు అంత అభిమానం అండి. మా కుటుంబాలు మొత్తము ఆయన అంటే చాలా ప్రేమగా ఉంటాము, అభిమానం ఎక్కువ మాకు. గతంలో కూడా మీ ఫ్యామిలీ అంతా వైసీపీ? వైసీపీ. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఉన్న కాడ నుంచి మేము అదే పార్టీ. మాది మార్పు ఏం లేదు, మా కుటుంబాలు మొత్తం అంతే. జిలానీ కాకుండా ఈ కేసులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటున్నారండి ఈ హత్యకి సంబంధించి? ఉంటారు సార్. మాకే రౌండ్ ఆఫ్ చేసి దారుణంగా చంపారు. ఎవరంటే అక్కడ మా వాళ్ళు ఎవరు లేరు, అక్కడ పోలీసు వాళ్ళు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు. దారుణంగా నరికారు సార్. రౌండ్ ఆఫ్ చేసి పక్కన ఒక 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళ మనిషి చెప్తా ఉన్నాడా, ఇట్లా నాకు ఇబ్బంది ఉండబోతుంది, నా పైన ఇట్లా ఏమన్నా దాడులు జరుగుతాయేమని ఎప్పుడన్నా షేర్ చేసుకోవడం ఇట్లాంటిది ఉందా ఇంట్లో ఏమన్నా? ఇంట్లో ఏం జరగలేదు కానీ సార్, వాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం మాట్లాడుకుంటారు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు సరదాగా అందరు కలిసి మాట్లాడుకుంటూ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు ఉంటారు. ఆ రోజు ఎన్నింటికి బయటికి వెళ్ళాడు అతను? మా అబ్బాయి 8ంటికి సార్. 8ంటికి 8 తర్వాత 10 నిమిషాలు మా పిల్లలతో మాట్లాడాడు. మా పిల్లలతో మాట్లాడేవాడి వాళ్ళన్నా మా పెద్ద కొడుకు పిల్లలు అంటే చాలా ప్రాణం వాడికి. 10 నిమిషాలు ఆడుకొని ఇంకా బయటికి వెళ్ళాడయ్యా. ఇంకా స్విచ్ ఆఫ్. మా వాడు పెద్దోడు ఫోన్ చేశాడు. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్లారా లేకపోతే ఒక్కడే వెళ్ళడం జరిగింది ఆ రోజు? ఏం తీసుకోలేదు. మా వాడు వయసులో పనిచేస్తాడు సార్, సూపర్వైజర్గా చేస్తాడు. డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో కట్టాలి కదా, బ్యాంక్ కాడికి వయసు కాడికి వెళ్ళాడు డబ్బుల కోసం. వీడు మాట వేసి రౌండ్ అప్ చేశారు. అంటే ముందుగానే ప్రణాళికగానే ఉన్నారా వాళ్ళు? ఏమన్నా అనుమానాస్పదంగా ఇక్కడ తిరగటం కానీ అట్లా ఏం గమనించలేదా మీరెవరు కూడా? మాకంత ఇది లేదండి, ఎక్దమ్ సడన్గా జరిగింది. అది ఇక్కడ సెంటర్లోనే జరిగింది. సెంటర్లో వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసుకొని ఐడియాతో 2 నెలల నుంచి ప్లాన్ వేస్తున్నారంట.
అంటే ఇతను బయటికి వెళ్తాడనేది వాళ్ళకి తెలిసి ఉండాలి కదా కంపల్సరీగా. ఆ, తెలిసి ఉండాలంటే ఆయన వెళ్తాడు కదా రోజు టయానికి 8, 10ంటికి 10 నిమిషాలకి. ఆ టైంకి వెళ్తా ఉంటారా బయటికి? అప్పుడు వాళ్ళు ఏ టైంలో మాటేసి ఉంటారు. అది జరిగింది. జిలానీ అయితే మీరు గతంలో ఎప్పుడు చూడలేదు? చూడలేదు సార్, మేము ఎప్పుడు చూడలేదు. అసలు మాకు తెలియదు, ఆయన మనకు తెలియదు. ఈ ఊరుగా చిలుకలూరిపేట అయింది. చిలుకలూరిపేట వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. మరి మీరు రౌడీ చేస్తారు వాళ్ళు. జగన్ గారు వస్తున్నారు కదా, ఆయనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? న్యాయం చేయాలని మాట్లాడు. మా వాడికి మాత్రం ఉరిశిక్ష వేయాలండి. మా వాడికి ఏ విధంగా చంపాడో నరికి వాడికి కూడా నరికి ఈ విధంగా చంపాలా. మాలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగానే మొత్తానికి రోజు ఒకళ్ళు చంపుతా పోతే ఏంది ఈ పరిస్థితి? అందుకని వాడిని కఠినంగా శిక్షించాలని. ఆయన రషీద్ యొక్క ఫాదర్ యొక్క